ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల విస్తరణ, కేంద్ర సహకారం అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. నిన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో జరిగిన సమావేశం సానుకూలంగా సాగిందని సీఎం తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన కేంద్ర సహకారం పొందడమే లక్ష్యంగా ఢిల్లీలో వరుస భేటీలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ చేరుకోనున్న మంత్రులు మధ్యాహ్నం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కృషి భవన్ లో కలవనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో ధాన్యం కొనుగోలు, ఆహార ధాన్యాల నిల్వలు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, పౌర సరఫరాల అంశాలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. రవలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొనసాగుతున్నది. మనం చూసుకున్నాము, ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తెలంగాణకు సంబంధించిన అనేక ప్రాజెక్టుల అంశాలు కావచ్చు, ఒక్కొక్క ఆ శాఖలకు సంబంధించిన మంత్రులతో భేటీ అయిన పరిస్థితిని మనం చూసుకున్నాం. మొదటగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే గాంధీ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలానే కార్గో, ఎంఆర్ఓ వసతులు కల్పించాలి, రక్షణ శాఖ ఏదైతే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు అనేది కూడా తను రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తున్నది. దానిపైన సానుకూలంగా స్పందించారు రక్షణ శాఖ మంత్రి అని కూడా తెలుస్తున్నది. ఇక మరో పక్క నిన్న మనం చూసుకోవచ్చు, ఏదైతే మెట్రో విస్తరణకు సంబంధించి రైల్వే మంత్రి కేంద్ర అశ్విని వైష్ణవ్ ని రైల్వే భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణకు చెందిన బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఇద్దరు 2.5 గంటలకు పైగా భేటీ అయ్యారు. మొత్తానికి ఈ అంశం పైన చాలా సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియా చెప్పిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. దానిపైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కూడా వెంటనే దానికి సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఇదే అంశం పైన. ఎందుకంటే మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణ అంశం పైన పట్టణాభివృద్ధి అనుమతులు కూడా అవసరం ఉన్న నేపథ్యంలో తనతో కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అలానే మరో తెలంగాణకు సంబంధించిన 2 మంత్రుల్ని కూడా ఊటావుటిన ఢిల్లీకి పిలిపించినట్టుగా తెలుస్తున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అలానే మంత్రి తుమ్మలని, ఏదైతే భారీ నీటిపారుదల శాఖ, పౌరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలానే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఊటావుటిన ఢిల్లీకి బయలుదేరిన పరిస్థితి ఈ రోజు ఉదయం మనం చూసుకున్నాము. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ఢిల్లీకి చేరుకోనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలానే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు ప్రజా పంపిణీ, కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఢిల్లీలో ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల భేటీ కానున్నారు. అలానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు కనుక లో మంత్రి ప్రహ్లాద్ జోషి అవకాశం ఒకటికి కనబడుతున్నది. అయితే దీనిపైన ప్రధానంగా ఏదైతే తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం పైన, మెట్రో విస్తరణ పైన సీఎం ఎలా అయితే చేశారో కేంద్రం కిషన్ రెడ్డి సహకరించడం లేదు, అపాయింట్మెంట్ కూడా ఇప్పించడం లేదని గత కొంతకాలంగా వారం రోజుల క్రితం నుంచి రాష్ట్రంలో మొత్తానికి హాట్ గా విమర్శలు చూశాం. ఈ నేపథ్యంలో నిన్న మెట్రో విస్తరణకు సంబంధించి రైల్వే శాఖ మంత్రితో భేటీ కావడంతో దానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక మరో విషయం కూడా, కేంద్రం ఏదైతే ధాన్యం కొనుగోలు అంశం పైన కేంద్రం పక్షపాత ధోరణి చూపిస్తే తెలంగాణ పైన ధాన్యం కొనుగోలు అంశంలో ఒక నిర్దిత కొంతవరకే శాతం వరకు కొంటాము అంటూ వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టారు అంటూ కూడా తెలంగాణలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి అయిన నేపథ్యంలో కేంద్రం సపోర్ట్ లేదు, కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి పదే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో కృషి భవన్ లో ఈ రోజు మాత్రం కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో మాత్రం ఇదే అంశం పైన భేటీ అయ్యి ధాన్యం కొనుగోలు అంశం కావచ్చు, లేదంటే తెలంగాణలో ఆహార నిల్వల కోసం గోదాముల విషయం కావచ్చు, పెండింగ్ లో ఉన్న బకాయిల విషయం కావచ్చు, పౌరసరఫరాలకు సంబంధించిన అనేక అంశాలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అసలే సమయం కనుక ఇత్తనాలు రాష్ట్రాలలో జరుగుతున్న పరిస్థితులు, వ్యవసాయం రైతులకు నిలవాల్సిన అనేక అంశాలపైన, వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక అంశాలపైన ఓ పక్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలానే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు
ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యి అనేక అంశాలను చర్చించే అవకాశం అయితే ఉన్నది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు, మరో ఇద్దరు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ వరుస భేటీలు మధ్యాహ్నం కూడా ఈ భేటీ తర్వాత కూడా మరో ఇద్దరు మంత్రులు అనేది తెలుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఖట్టర్ తో భేటీ అవుతారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యి పట్టణాభివృద్ధి శాఖ విషయం నమ్మతులు హైదరాబాద్ లో అభివృద్ధి చెందడానికి గల దానికి సంబంధించిన అంశాలు, మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ పైన సానుకూలంగా అశ్విని వైష్ణవ్ స్పందించడంతో దానికి సంబంధించి శాఖ గనక మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా కొనసాగింపుగా ఈ రోజు భేటీ అవుతారు రవలి. మొత్తానికి అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇద్దరు మంత్రులు ఢిల్లీ చేరడంతో మొత్తానికి తెలంగాణకు సంబంధించిన హక్కుల కోసం రావాల్సిన అనేక అంశాలు, ప్రాజెక్టుల విషయాలపైన తెలంగాణ కేబినెట్ కీలకంగా ఈ రోజు ముఖ్యమంత్రి అలానే కేబినెట్ మంత్రులు ఉత్తమ్ తుమ్మల ఢిల్లీకి చేరుకోవడంతో కేంద్రంతో రోజు సంప్రదింపులు అయితే కొనసాగుతున్నాయి. తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి పర్యటన ఢిల్లీలో మాత్రం కొనసాగుతున్నది రవలి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.